ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 27. నీ అలలన్నీయు నీ అంతరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారియున్నవి. కీర్తనలు 42:7. మన మీదుగా పారేవి దేవుని తరంగాలే. నురగతో చినుకులతో కళ్ళు విప్పాయి, మృదువుగా పదిలంగా పరుచుకున్నాయి, క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి. మన మీదుగా పారేవి దేవుని తరంగాలే. వాటి మీద నడిచాడు యేసు. ప్రార్థనకి జవాబు రాని వేళ సాయం కోసమో, భీకర నిశ్శబ్దంలో మన తోడు కోసమో. మన మీదుగా పారేవి దేవుని తరంగాలే. ఆగని తుఫాను వరవడిలో శ్రమపడినా, ఘోష పెడుతూ కడలి గోల చేసిన ఆయన మాటకి అన్నీ మౌనం వహిస్తాయి. మన మీదుగా పారేవి దేవుని తరంగాలే. మనం నడిచి వెళ్ళటానికి సముద్రాన్ని పాయలుగా చేస్తాడాయన. మన దారికవి అడ్డం రావు. మన మీదుగా పారేవి దేవుని తరంగాలే. వాగ్దానం చేశాడాయన. మారనిది ఆయన ప్రేమ. మనతో ఉండి దారి చూపి నడిపిస్తాడు. క్షేమంగా తన ఆశ్రయానికి చేరుస్తాడు. దేవుడు నిన్ను ఉంచిన చోటే స్థిరంగా నిలబడి నీ శక్తి వంచన లేకుండా పనిచెయ్యి. దేవుడు మనకు పరీక్షలు పెడుతుంటాడు. జీవితాన్ని మనకు శత్రువుగా చేసి మన ఎదుట నిలబెడతాడు. అది ఇచ్చే పిడిగుద్దులలోనే మనం శక్తివంతులం కావాలి. పిల్లగాలులు వీచే ప్రశాంతమైన లోయలో పెరిగే చెట్టు కంటే మాటిమాటికి తుఫాను తాకిడికి కాండము, కొమ్మలు విరిగిపోయేంతగా వంగిపోయిన చెట్టు వేళ్ళు లోతుగా పాతుకుని ఉంటాయి. జీవితంలో కూడా అంతే. కష్టాలలోనే వ్యక్తిత్వం మెరుగులు దిద్దుకుంటుంది. ఆమెన్.